ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది తెలిస్తే షాక్ అవుతారు. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది, వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబపరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ వల్ల ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో రాబోతున్నాయి. మీ జీవితంలో ఇప్పటి నుంచి ఒక కొత్త అధ్యయనం అనేది మొదలు కాబోతుంది. ఈ సమయంలో అయితే యొక్క సింహ రాశి వారికి ఇవి సాధారణమైన రోజులు కావు. ఇప్పటి వరకు మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక విషయం, ఒక సమాధానం, ఒక ఆర్థిక పరిమాణం, అలాగే ఇవన్నీ ఒక స్త్రీ రూపంలో మీ ముందుకు తప్పకుండా రాబోతున్నాయి. కాబట్టి సింహ రాశి వారు మాత్రం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూస్తేనే ఆ స్త్రీ వల్ల మీకు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం అవుతుంది. శ్రీ దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు, గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, ధనం నిలకడ లేకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్ట దిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురుగారికి ఫోన్ కాల్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ 2 రోజుల్లో ఆ స్త్రీ వల్ల మీ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో పూర్తిగా మీకు అర్థం అనేది అవుతుంది. సింహ రాశి వారు ముఖ్యంగా నాయకత్వ లక్షణాలను, జాలి గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ యొక్క రాశి వారు ఏంటంటే ఎప్పుడు ముందుండాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరి జీవితంలో వచ్చే మార్పులు, ఆశీర్వాదాలు మనం ఊహించని మార్గంలో వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున అయితే మీకు ఒక స్త్రీ వల్ల అదృష్టం అనేది మీకు తలుపు తట్టబోతుంది అని చెప్పుకోవచ్చు. మీ జీవితంలో ఇప్పటి నుంచి కొన్ని మార్పులు రాబోతున్నాయి. ఇది ఫలితం మాత్రమే కాదు, ఇది జ్యోతిష్య శాస్త్ర సూచన అని చెప్పుకోవచ్చు. ఇది ఒక దైవ నిర్ణయం, ఇది ఒక హెచ్చరిక, ఒక అవకాశం, మీ దిశను నిర్దేశించే విధంగా ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. అయితే ఇక సింహ రాశి వారికి ఈ 2 రోజులు చాలా శక్తివంతంగా ఈ 2 రోజులు అయితే ఉండబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈరోజు దినఫలాల ప్రకారం అయితే సింహ రాశి వారికి మాత్రం మంచి ఫలితాలు రాబోతున్నాయి. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గుని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర పాల్గుని నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఈ సింహ రాశి వారికి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో వీరి జీవితంలో ఒక స్త్రీ వల్ల ఎలా ఉండబోతుంది, ఎలాంటి మార్పులు రాబోతున్నాయి, వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా వీరికి ఎలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి, పూర్తి అంశాలను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థం అవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, షేర్ చేయండి. సింహ రాశి వారికి ఫిబ్రవరి 21, 22 తేదీల్లో ఒక స్త్రీ వల్ల మీకు ఊహించని మార్పులు రాబోతున్నాయి. ఒక స్త్రీ వల్ల ఈ రోజున ఊహించని విధంగా మీకు లాభాలు అనేవి రాబోతున్నాయి అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో అయితే సింహ రాశి వారికి గ్రహాలు అన్నీ అనుకూలంగా ఉండటం వల్ల ఈ సమయంలో మీకు ఇలాంటి మార్పులు అనేవి రాబోతున్నాయి. ఈ సమయంలో మీ యొక్క భార్య ద్వారా వచ్చే ఆస్తులు కావచ్చు, లేదా మీ భార్య తీసుకున్న ఒక నిర్ణయం వల్ల కావచ్చు, మీ కుటుంబానికి ఆర్థిక లాభం వచ్చే విధంగా, లేదా బంగారం, లేదా పెట్టుబడి, లేదా మీ ఇంటి భద్రత, లేదా మీ యొక్క ఆలోచించని ఒక ఆర్థిక మార్గాన్ని ఆమె సూచించే ఒక
అమ్మ తరపున ఆస్తులు కావచ్చు. ఈ సమయంలో ఏదో రకంగా మీకు ఆస్తులు అనేవి ఒక స్త్రీ ద్వారా వచ్చే విధంగా అయితే ఈ సమయంలో కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ 2 రోజుల్లో చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి భూమి లేదా ఇల్లు విషయం చర్చ అనేది ఈ సమయంలో మొదలవుతుంది. ఈ 2 రోజుల్లో బంధువుల ద్వారా మీకు మంచి సమాచారం అనేది మీ పేరుకు వచ్చే భాగం గురించి మాట్లాడే అవకాశం అయితే ఈ సమయంలో మీకు లభించబోతుంది. అదేవిధంగా ఈ సమయంలో అయితే మీకు మీ యొక్క అత్తామామల తరపున సహాయం కూడా అందుతుంది. వ్యాపారం లేదా ఉద్యోగంలో కానీ ఈ సమయంలో ఒక సపోర్ట్ కానీ, కుటుంబ వివాదంలో మీకు ఒక సలహా కానీ, మద్దతు కానీ, ఆర్థిక సహాయం కానీ ఈ సమయంలో అయితే మీకు లభించబోతుంది. ఊహించని విధంగా మీకు ఆస్తులు కలిసి వస్తాయి. ఒక స్త్రీ రూపంలో అయితే మీ భార్య కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ సోదరిమణులు కావచ్చు. ఈ సమయంలో అయితే ఒక స్త్రీ ద్వారా అయితే మీకు ఆస్తులు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అది మీ అత్తమామల తరపుల ఆస్తులు కావచ్చు, మీ పూర్వీకుల ఆస్తులు కావచ్చు, మీ తండ్రి తరపున ఆస్తులు కావచ్చు. ఈ 3 రోజుల్లో అయితే ఒక స్త్రీ ద్వారా అయితే మీకు అదృష్టం అనేది కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 2 రోజులు మీకు గ్రహాలు అయితే అత్యంత అనుకూలంగా ఉండటం వల్ల ఇలాంటి మార్పులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ సమయంలో ప్రేమ పరంగా అయితే ఈ సమయంలో సింహ రాశి వారికి భాగోద్వేగమైన పూరితమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీ యొక్క ప్రేమలో చిన్నపాటి అపార్థం చోటు చేసుకుంటుంది. కాబట్టి ఒకరితో ఒకరు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. కోపాన్ని అదుపులో ఉంచుకోండి. సింహ రాశి వారికి ఈ 2 రోజులు అయితే గ్రహాలు అన్నీ మీకు అనుకూలంగా మారబోతున్నాయి, బలంగా మారబోతున్నాయి. ఈ 2 రోజుల్లో ఒక అయస్కాంత ఉనికి మీకు ఉంటుంది. అది ప్రజలను మీ వైపు ఆకర్షిస్తుంది. మీ చుట్టూ ఉన్న వారితో లోతైన సంబంధాలను పెంపొందించుకోవడానికి దీన్ని ఉపయోగించుకోండి. మీ ఆకర్షణ శక్తి శిఖరాగ్రంలో ఉంటుంది. ఇది మీ పరిస్థితులను సానుకూలంగా ప్రభావితం చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ సమయంలో మీకు గ్రహాల కదలికలు మీ ప్రేమ, కెరియర్ మరియు శక్తిని ఎలా ప్రభావితం చేస్తాయంటే మీరు ఊహించని విధంగా అయితే మిమ్మల్ని ప్రభావితం చేయబోతున్నాయి. ఈ 2 రోజులు అయితే సింహ రాశి వారికి చంద్రుడు అనుకూలంగా ఉండటం వల్ల మీ జీవితంలో కెరియర్ పరంగా ఉన్న ఒడిదొడుకులను మీరు అధిగమించుకుంటారు. ఈ సమయంలో అయితే మీ తెలివిని ఉపయోగించుకుంటారు. అదేవిధంగా ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార పరంగా మంచి మార్పులు రాబోతున్నాయి. ఈ సమయంలో కెరియర్, వ్యాపార పరంగా మీ యొక్క ఆకర్షణ శక్తి, నాయకత్వ లక్షణాలు పని ప్రదేశంలో ఇతరులను మీ వైపు తిప్పుకుంటాయి. పెండింగ్లో ఉన్న పనులు కూడా ఈ 2 రోజుల్లో పూర్తి చేసుకుంటారు. ఉద్యోగంలో మెరుగైన అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా చూసుకుంటే ఆర్థికంగా లాభదాయకమైన ఫలితాలు ఉన్నాయి. ఖర్చుల విషయంలో మీరు ఆచితూచి వ్యవహరించండి. పొదుపు మార్గాలను ఎంచుకోండి. కుటుంబం మరియు ఆరోగ్యపరంగా చూసుకుంటే కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. ఈ సమయంలో అయితే మీకు ఆరోగ్యం కూడా అనుకూలంగా మారబోతుంది. శారీరకంగా మీరు దృఢంగా, స్థిరంగా ఉంటారు. ఈ సమయంలో అయితే మీ మాటలపై మీరు నియంత్రణలు ఉంచుకోండి. కోపాన్ని మీరు కంట్రోల్ చేసుకోండి. బంధాలు మరింత బలపడతాయి. ఈ 2 రోజుల్లో అయితే సింహ రాశి వారికి ఏంటంటే ఒక స్త్రీ వల్ల మీకు ఎంతో అదృష్టం అనేది కలిసి రాబోతుంది. వారు మీ యొక్క భాగస్వామి కావచ్చు, మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు, లేదా మీ యొక్క సోదరి మనులు కావచ్చు. వారి యొక్క సలహాలు, వారి యొక్క సహాయం, వారి యొక్క సపోర్ట్ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు అయితే ఈ సమయంలో రాబోతున్నాయి. పెద్దల ఆశీర్వాదం వల్ల మీ జీవితంలో కొన్ని మలుపులు అనేవి ఈ సమయంలో రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. ఈ 2 రోజులు లక్ష్మీదేవి ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.